పీతా పీతా రే పీతా 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 ఏమైంది రామ్జీ? ఎప్పుడు లేని ఎంతలా కోపడుతున్నావు? పీతానిగా డేడి ఇంకా రాలేదు రాంబాబు. అచ్చా అదిగో ఆ పొట్లమేంటి? ఆ పొట్లలో పప్పులే. పొద్దు నువ్వు ఇచ్చిన 100లో దారి ఖర్చులు పోను ఒక 20 రూపాయలు మిగిలితే దాంతో పల్లీలు కొనుక్కొని తింటాను రా. ఏంట్రా పల్లీలు నేలపాలు చేసావు? నువ్వు నా పరువును మూసిపాలు చేయలా? నీ పరువు నేను తీసానా? రాంబాబు అర్జెంట్ గా వెళ్ళి ఈ పితాని మీద పరువు నష్టం దావా వేయి. లాయర్ మీదే పరువు నష్టం దావానా? ఏ లాయర్లు అయితే వాళ్ళ మీద కేసులు పెట్టరా? ఆ. కోర్టులు వాళ్ళని శిక్షించాలా? కారణం లేకుండా వేస్తే అకారణంగా వేసినందుకు వేసిన వారిని వాదించిన వారిని ఇద్దరిని కలిపి జైల్లో పెడతారు. అయితే మీరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని జైల్లో కూర్చోండి. రాంబాబు అసలు విషయం చెప్పకుండా ఇంత పెద్ద ట్రైలర్ ఏంటయ్యా? మా ప్రొడ్యూసర్ కేసిస్తే ఏం చేసావురా? ఏ ప్రొడ్యూసర్ రా? ఎంతో మంది ప్రొడ్యూసర్ల కేసులు వాదించినట్టు ఆ యదఫోజ్ ఎందుకు? ఓహో ఆ ప్రొడ్యూసరా? మూడుముళ్ళ సవడి సీరియల్ చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుని అది అయిపోగానే ఆ హీరోయిన్ ని వదిలేసి ఆ తర్వాత 7 అడుగుల నడక హీరోయిన్ ని పెళ్లి చేసుకుని అదే అయిపోయాక ఆ హీరోయిన్ ని వదిలేశాడు అతనేనా? అవును అతనే. ఆ తర్వాత ఆయన ఇంకోటి కూడా చెప్పాడు రాయ్, వాళ్ళిద్దరిని వదిలేసి తాలింపులో తాలిబుట్టి హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడట. వాడెంత మందిని ఎలా పెళ్లి చేసుకుంటే నీకెందుకురా? అప్పచెప్పిన కేసు వాదించకుండా ఎలా వాదిస్తాను వాడి కేసు? ఎలా వాదిస్తాను? లా చదివిన నువ్వే ఎలా వాదించాలని అడిగితే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? ఎలా వాదించాలో నాకు తెలుసు గాని వాడి కేసు ఎవడు వాదించడని నేను చెప్తున్నాను. ఏ ఎందుకు? ఫీజు ఇవ్వనన్నాడా? ఫ్రీగా చేయమన్నాడా? రే ముగ్గురిని చేసుకుని వాడి దగ్గర ఇంకేం మిగులుతుందిరా? వాడి కేసు డీల్ చేస్తే నాకివ్వడానికి. పాయింటే రాంబాబు. ఏంటి పాయింట్? వాళ్ళతో సంబంధం లేకుండా నీ ఫీజు నువ్వు మొదటే తీసేసుకుని ఉంటే సరిపోయేది కదా. రే వాళ్ళ ముగ్గురు వాడి ఆస్తిని సాంతం నాకేసాక ఇంకేం మిగులుతుందిరా వాడి దగ్గర? ఆస్తి పోతే ఏమైంది? లిక్విడ్ క్యాష్ ఉంటుంది కదా. వాళ్ళ ముగ్గురికి భరణం ఇవ్వాలంటే ఆయన ఇంకొకరి దగ్గర రుణం తీసుకోవాలి. వాటితో పాటే మీ ఫీజు కూడా తీసుకోవచ్చు కదా అంకుల్. రే పిల్లలు మీకేం తెలుసురా మధ్యలో దూతారు? వాళ్ళకున్నంత తెలివి నీకు లేదు. లేకపోతే అది ఒప్పుకునుంటే 3 కేసులు అయ్యేవి. ఎలా అవుతాయి? ఆ పరమేశ్వరరావు ఒక్కడే నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ముగ్గురు వేరే లాయర్ దగ్గరికి వెళ్ళారు, వాడికి 3 కేసులు అయ్యాయి. రేయ్ నువ్వు నిత్య దరిద్రుడు కాబట్టే నీకంటే దరిద్రులే నీ దగ్గరకు వస్తారు. అవునబ్బాయ్, లేకపోతే ఆ ముగ్గురు హీరోయిన్లు నీ దగ్గరికే వచ్చిండేవాళ్ళు. ఆ వచ్చే కాంపన్సేషన్ లో నీకు బాగా భారీగా ఫీజు ముట్టుండేది. చిచ్చి నీ దౌర్భాగ్యం దేశం మొత్తం తెలిసిపోయింది. ఏమయ్యా నీ చేతికొచ్చిన బంగారం లాంటి కేసు పోగొట్టుకున్నావు కదయ్యా. అంకుల్ మిమ్మల్ని ఆంటీ కొట్టడంలో తప్పే లేదు. పీతా నువ్వు లాయర్ వృత్తికే కలంకం. నువ్వు లా ప్రాక్టీస్ చేయడం మానే. నన్ను నా వృత్తిని ఆపేయమంటే నా గురువు గారిని అవమానించినట్టే. ఏమన్నా అంటే గురువు గారు అంటావు. అసలు ఆ రామ్ జెఠ్మలాని గారు సంపాదించిన దాంట్లో నువ్వు 0.0001% సంపాదించినా కోటీశ్వరుడు అయ్యేవాడివి. ఈ రామ్ జెఠ్మలాని ఎవరు? ఈయనకి ఏకలవ్య గురువులేండి. ఏకలవ్య శిష్యుడుంటాడు గాని కొత్తగా ఈ ఏకలవ్య గురువేంటి? ఆయన్ని ఫాలో అవుతూ అలా అనుకుంటున్నాడులేండి. ఆయన గంటకు 5 లక్షలు తీసుకుంటే ఈయన రోజుకైనా 5 లక్షలు తీసుకోవాలని కలగంటున్నారు. ఆయన వారంలో కోట్లు సంపాదిస్తే కనీసం నువ్వు నీ కోటుకు సరిపడా డబ్బులన్నా సంపాదించగలమంటాయా? ఛీ నువ్వు వింతేనా? మారవా? నేను మారాలనుకున్నా మీరు మారినవరుగా. ఛీ నీతో మాట్లాడడానికి నాకు సిగ్గేలేదు. నాకు సిగ్గుంది, నేను వింటాను చెప్పు. ఛీ తప్పకా. కుక్కకి ముక్క వేస్తే మన మాట వింటుంది. పిల్లికి పాలు పోస్తే మన మాట వింటుంది. నీకేం పెడితే వింటావు, బాగుపడతావు. భోజనం పెడుతున్నా అది దండగే. ఏది కలిసి రాకపోతే అందరూ నన్ను అంటారేంటి? కలిసి రావట్లేదని నువ్వంటున్నావు, చేత కావట్లేదని నేనంటున్నాను. పితాని రోజు ఇన్ని మాటలు పడే బదులు ఆ అచ్చిరాన్ లాయర్ పదవి వదిలేయచ్చు కదా. నేను అడిగాన 10th పాస్ అవ్వమని, నేను అడిగానే ఇంటర్ పాస్ చేయించమని, నేను అడిగానే లాయర్ పట్టా పొందమని. నువ్వు అడగకుండానే నువ్వు రాయకుండానే అవన్నీ ఇచ్చారా? ఆయన ఏదో ఏడుస్తున్నాడు, ఏడవని మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయబాకు. ఎవరేమన్నా సరే నేను గెలిచే వరకు దండయాత్రలు చేస్తూనే ఉంటాను. శబాష్, వీరుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా నీ దగ్గర? అవకాశాలే రావట్లేదు కదా. నువ్వు ఇప్పిస్తావా డాడీ? రేయ్ నీకెందుకురా, లోపల బా. నీకో మంచి కేసు ఇప్పిస్తానయా. ఇప్పించండి చాలు, మీ రుణం ఎలా అయినా తీర్చుకుంటాను. రుణం అవసరం లేదు, కమిషన్ ఇప్పించు చాలు. ఓ పనికిమాలోడు ఇంకో పనికిమాలోడుకు సాయవా? సైలెన్స్. గంగూబాయ్ కమిషన్ ఇస్తానంటున్నాడు కదా, నేను కేసు ఇప్పిస్తే అతని వృత్తి మీద స్వయం ఉపాధి పొందుతానన్నమాట. ఈ కేసు తీసుకెళ్లి నేను నా సెక్షన్లన్నీ మళ్ళీ దులిపి ఆ కేసును గెలిపిస్తా. బిట్టు దరిద్రులకు దొరదేస్తే నువ్వు వెళ్ళి గోకి మరీ అంటించుకుంటున్నావు. అవసరమా?
ఏదో ఒక కేసు అంటించి కమిషన్ నొక్కేస్తాను, చూస్తా ఉండు. అంత లేదు. అతనితో పెట్టుకుంటే కమిషన్ రాకపోగా నువ్వే ఎదురు పెట్టవలసి రావచ్చు. ఒకరికి మోదం ఒకరికి ఖేదం జగమంతా జూదం. అసలు ఏముందన్నా ఎగిరి పడుతున్నావు? నేను ఎగిరితే నువ్వెందుకు భయపడుతున్నావు? కాదురా, నాతో పెట్టుకున్నందుకు జాలి పడుతున్నా. జాలి కాదయ్యా, జెలసీ. ఎందుకంటే నువ్వు తీసుకున్న చోటల్లో నేనే తీసుకుంటున్నాను కదా, అందుకు. ఎన్నున్నా ఈ సిటీలో మొత్తం నీకు ఎన్నున్నాయిరా? నీకు 3, నాకు 4. ఆ ఎక్స్ట్రా కూడా కవర్ చేస్తానమ్మా. ఓహో, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఇళ్ల స్థలాల గురించి ఆ వేళ గొడవ. నాకు విజయవాడ హైవే రోడ్ లో 4 ఉన్నాయి. నీకెన్నున్నాయిరా? 4 ఉన్నాయి, త్వరలో కూడా తీసుకుంటా. ఎకరాల్లో ఉన్నాయంటే మంచి సౌండ్ పార్టీలే. రేయ్, నువ్వు అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. నువ్వే నన్ను తట్టుకోలేకపోతున్నావు. రేయ్, అన్నిటి దగ్గర అడ్డొచ్చావు ఊరుకున్నా, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అడ్డొచ్చావంటే సహించను. ఏ ఊరుకో చెయ్యి ఆపుతావా? ఆపలేకపోతే నీ ఎంత చూస్తాను రా. వీళ్ళ ఆస్తుల గొడవకి నేనిస్తా అంతం. పితానికి ఈ మంచి కేసులు అప్పచెప్తాను. నువ్వు అంత చూసేవాడు అయితే మొదటి రోజు అడ్డుపడేవాడివిరా. నువ్వు చీడ పురుగు అని అనుకోలేదురా. ఇలా పంటంతా బాకి నాశనం చేస్తావని అనుకోరా. కానీ వీళ్ళల్లో ఒక్కళ్ళని మాత్రమే పితానికి అప్పచెప్పగలను. ఎవరికి ఇస్తే వాళ్ళకే. ఏంటయ్యా మీ సమస్య ఏంటి? నువ్వు అని ఆర్చేవాడవే తీర్చేవాడే. అలా అనుకుంటే ప్రపంచంలో ఏ సమస్యకి ఫుల్ స్టాప్ పడదయ్యా. పోలీసుల వల్ల, ప్రెసిడెంట్ వల్ల కూడా ఈ సమస్య తీరలేదు. నువ్వేం తీరుస్తావయ్యా? పోలీసుల దగ్గరికి వెళ్ళారు, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారు, బాగుంది. కానీ లా తెలిసిన లాయర్ దగ్గరికి, తీర్పు చెప్పే కోర్టు దగ్గరికి వెళ్ళారా మీరు? మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకుంటే మేము ఎక్కడికి వెళ్తానికైనా రెడీయే. ఆహా, నేను వీడి పేడ విరగడవుతున్నట్టు ఎక్కడికైనా రెడీ. అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నారు మీరు. మా సమస్య లాంటిది. చూడండి, రామ్ జెట్మలాని ప్రియ శిష్యుడు రామ్మోహన్ పితాని అని నాకు తెలిసిన గొప్ప లాయర్ ఒకడు ఉన్నాడు. రామ్ జెట్మలాని ఎవరు? సుప్రీం కోర్టు సూపర్ లాయర్ అయ్యా. గంటకు 5 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఎలాంటి కేసైనా గెలిపించగలడు. ఆయన శిష్యుడు అంటున్నారు, అందులో గంటకి సగం తీసుకోరు కదా. గంటకి 500 ఇతని ఫీజు. గురువు కంటే 3 సున్నాలు తక్కువ. ఇంత చీప్ గా వాదించేవాడు గురువులా గెలిపిస్తాడా? బాలేవాడివే. అతను సుప్రీం కోర్టు అయితే ఇతను హైకోర్టు. కోర్టులు వేరైనా విజ్ఞానము వాగ్దాటి ఒకటే. అలా అయితే నేను గంటకు 1000 ఇస్తా. వీడి మీద గెలిస్తే చాలు. మరి మీరు? నేను వాళ్ళ రెచ్చిపోయి 2000 ఇస్తానా అన్నాం. ఆడికి అంత సీన్ లేదు గానీ మనం వెళ్దాం పదండి. ఆడి మీద గెలిచిన పరువు నిలబెట్టుకోవాలి. రండి, మీదే ఆలస్యం. చూసుకుందాం. 19 20 yes 21 22 ఈసారి 2 ట్రై చేద్దాం. ఏటన్నాయ్ స్ట్రైట్ గా పల్లిని నోట్లో వేసుకుని నమ్మలకుండా ఎగరేసి మరీ తింటున్నాను. న్యూటన్ గమన సిద్ధాంతాన్ని గమనిస్తున్నాడేమో. కాదమ్మా, కాలక్షేపానికి కాదేది అనర్హమని సింబాలిక్ గా చెప్తున్నాడు. వీడేంటి పల్లీలు తినడానికి ఎన్ని ప్రయాసాలు పడుతున్నాడు? ఒరే రాంబాబు, యు నో మై క్యాచింగ్ పాయింట్. పాయింట్స్ అంటున్నావు అంటే పల్లీలతో గేమ్ ఆడుతున్నావా? అవును, వితౌట్ ఫెయిల్ 40 పల్లీస్ మౌత్ తో క్యాచ్ చేసా. ఒక పనికి మాలినోడు ఒక పనికి మాలిన పని ఎంత చక్కగా చేస్తాడో నిన్ను చూసి నేర్చుకోవాలి. ఫస్ట్ టైం నీ వల్లే ఓ పల్లి కింద పడిపోయింది. దానికేం పోయింది, వెంటనే మట్లో తీసి తినేసేయ్. ఈ మధ్య చట్నీకి పల్లీలు తగ్గుతున్నాయి. నువ్వేనా అన్నా ఇలా ఎగరేసుకు తినేది? పొద్దున్నే పనికిమాలినోళ్ళిద్దరూ పనికొచ్చే పని చేస్తామని బేరాలిపోయారుగా. సైలెన్స్. అందుకే బీరంగూడ నుంచి గొప్ప బేరం పట్టుకొచ్చాను. బేరమా? అదేనయ్యా కేసు. ఎక్కడా? బయట 6 గంటల నుంచి నీ కోసం వెయిటింగ్. బిట్టూజీ ఇందాక నుంచి చెప్పకుండా క్లయింట్ వెయిట్ చేస్తారా? బాబు 6 గంటల నుంచి పల్లీలాట్లో బిజీ కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. పనిలేకి పల్లి ఆట బిట్టు గారు, పని ఉంటే ఎందుకు చేస్తాను చెప్పండి. మొత్తానికి బిట్టు సాధించాం. ఆయన సాధించినా గెలిచి ఈయన సాధించాలి కదా. ఎందుకు కేసు అండి బిట్టు గారు? అబ్బో, అసలు వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు? హైదరాబాద్ లో పెద్ద ల్యాండ్ లాడ్ కొలవలేనంతుంది. ఆస్తి తగదలయ్యా. అంత పెద్ద కేసు అయితే వీడు డీల్ చేయగలడా? అంతేరా, అత్యవసర కేసులు రావడంతో నేను అలసైపోయాను. మొదటిసారి నా సత్తా చూపించుకునేందుకు సరైన కేసు వచ్చింది. పీతా, నువ్వు ఇదే మూడ్ ని సీరియస్నెస్ ని ఈ కేసులో చూపిస్తే గెలుపు తప్పక తలుపు తెరుస్తుంది. అన్నాయ్, నిన్ను నానా మాట్లాడిన వాళ్ళే నోరు మూసేలా సెయ్. బాబు పితాని, ఆవేశంతో వెళ్ళటం కాదు, కొంచెం ఆలోచించెళ్ళు. కేసు డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎలాగో ఆలోచిస్తాను కదండి. నా ఉద్దేశం అది కాదు. మరీ ఖాళీగా ఉన్న లాయర్లా కాకుండా కొంచెం బిజీగా ఉన్న లాయర్లా బిళ్ళపిచ్చెళ్ళు. హలో
లాయర్ చెప్పాను స్పీకింగ్. అయిపోయిందండి, ఎల్లుండేగా కేసు హీరింగ్. మీరేం కంగారు పడకండి, వాడికి ఉరేయించడం గ్యారంటీ. మీరు నిశ్చింతగా ఉండండి. ఏంటోనండి, జడ్జిమెంట్ రాకముందే నేనే జడ్జిమెంట్ చెప్పాల్సి వస్తుంది. ఇంతకీ మీ కేసేంటి? వాడు ప్రతిదానికి నాకు కాంపిటీషన్ వస్తున్నాడండి. ఎవడాడు? నా పక్కన ఉన్నాడే. ఏ పక్కన ఉన్నాడు? అది కుడి పక్కన ఎడం పక్కన యాదవ్ పక్కనండి. కాంపిటీషన్ పోయి కాంప్రమైజ్ కాకుండా ఎకరాలు కొనేస్తా. దాంట్లో కేసే ఉంది. బాలీవుడ్వి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కబ్జాలు కూడా చేసుకుంటున్నారు. నేను ఎక్కడ తీసుకుంటే వాడు అక్కడే తీసుకుంటున్నాడండి. తీసుకుంటే తప్పేంటి? తప్పున్నారా? నా వ్యాపారం పడిపోదు. మీరు ఎకరాలు అంటున్నారు, ఆయన వ్యాపారం అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అయి ఉంటుంది. లేకపోతే హోటల్స్ వ్యాపారమే ఉంటుంది. వ్యాపారమా? ఎక్కడెక్కడున్నాయి? బీరంగూడ దగ్గర 4, దోమలగూడ దగ్గర 5, కాచిగూడ దగ్గర 4. అబ్బా, నగరం నలుమూలలో వ్యాపించున్నాయి. ఇంతకీ ఏం వ్యాపారం? పానీపూరి బండి వ్యాపారం అండి. పానీ పానీ పూరియా? అవునవుదేనండి. మిస్టర్ బిట్టు, కమ్ హియర్. వీడ్ ల్యాండ్ అట. ఎకరాలకు ఎకరాలు ఉన్నాయా? గొప్ప వ్యాపారవేత్త. మినిమం ఉరిశిక్ష ఏంటన్నాడికి. అంటే నేను మీలాగే పొరపాటు పడ్డాను. ఈ పులిహోర కేసు నువ్వు తీసుకురావడం, నేను వాదించడానికి బిల్డప్లు ఇవ్వడం. పులిహార కేసు అయితేనే వాడు గంటకి 1000 రూపాయలు ఇస్తాను. అయితే నాకు ఓకే. నో, నా వల్ల కాదు. ఎరా ఎందుకు? ఈ కేసు నేను డీల్ చేస్తే కోర్టులో ఉన్న నా కాస్త పరువు పానీ లేని పూరిలో కలిసిపోతుంది. అలా అనొద్దన్నాయ్. ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని చేసుకోవడం మేలే కదా. నువ్వు ఈ కేసు ఒప్పుకుంటే రోజు మనందరికీ పానీపూరి ఫ్రీ. ఇదిగో గంటకి 1000 అన్నాడు కాబట్టి డైలీ 3-4 గంటలు అదే కేసు మీద పనిచేస్తే డైలీ 4000 వస్తాయి కదా. నెలకి 1,20,000. రే, ఎడార్లో ఉన్నప్పుడు వాటర్ ప్యాకెట్ దొరికినా వదలకూడదురా. సరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి నా రేంజ్ కేసు కాకపోయినా ఒప్పుకుంటున్నాను. స్టే హియర్. సరే, మీ కేసు నేను ఒప్పుకుంటున్నానండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను బండి పెట్టించాడు, ఆడు బండి పెట్టడానికి ఇల్లేదు. సరే, మీరు మీ ఫీజు అడ్వాన్స్ ఇవ్వండి, మిగిలినంతా నేను చూసుకుంటానుగా. ఇదిగోండి, వాడికి ఉరిశిక్ష గ్యారంటీ పడాలండి. దానికంటే పెద్ద శిక్ష పడుతుందండి. కమిషనర్ ఏంటి దొంగ నోట అలా ఊపి మరీ చూపిస్తున్నావు? కాదు, నేను సంపాదించిన నిఖార్సైన నోటు. మరి అన్నిసార్లు చూపిస్తావేంటి? నా ఇన్కమ్ నీకు చూపిస్తున్నాను. ఒక 500 నోటు చూపిస్తే కాదు, ఇలాంటివి 10-20 చూపిస్తే గాని అది ఆదాయం కింద రాదు. 10-20 కాదు, 100-200 సంపాదించి నీ మొహాన కొడతాను, చూస్తా ఉండు. అలా చెయ్యాలంటే ఈ ఒక్క లాయరు సరిపోడు. పెద్ద లాయర్ దగ్గర కమిషన్లు తీసుకోవాలి. ఇక నా కేసుల వేట స్టార్ట్. అనర్గళంగా కేసులు సంపాదించి అమితంగా డబ్బు సంపాదిస్తాను. ఏంటి సార్, ఏమైంది నా కేసు? అదే పనిలో ఉన్నానయ్యా. అంటే నా కేసు తప్ప వేరే పనేం లేదా మీకు? కాదయ్యా, నేనెప్పుడూ ఒక కేసు అయిపోయాకే మరో కేసు ఒప్పుకుంటూ ఉంటా. లా చదివిన మీరు మళ్ళీ బుక్ చదువుతున్నారేంటండి? బాబు, నీ కేసు ఏ పరిధిలోకి వస్తుందని సెక్షన్లన్నీ చదువుతున్నా. సార్, మీరు ఇది ఎన్నాళ్ళు చదువుతారు? నా పక్కన నా కాంపిటీషన్ వాడు ఎప్పుడు కామ్గా వెళ్ళిపోతాడు? ఇది సెక్షన్లతో సంబంధించిన వ్యవహారం. స్టడీ చేయకుండా వెళ్తే మనం గెలవలేం. మీరు ఎన్ని రోజులు లేట్ చేస్తే నాకు అంత లాస్ అండి. మనం లా ప్రకారం వెళ్తున్నప్పుడు లాస్ వచ్చినా భరించాలయ్యా. సర్లేండి, అదే తొందరగా కానివ్వండి. ఏంటో.
ఏం చేస్తున్నావు పీత? ఆ పానీపూరి కేసు ఏ సెక్షన్ల కిందకు వస్తుందో అదే స్టడీ చేస్తున్నా. ఇంకా దొరకలేదా? అందుకేగా 2 రోజుల నుంచి అన్ని బుక్స్ తిరిగేస్తుంది. సెక్షన్ దొరకకపోతే ఎలా వాదిస్తావు? అది అర్థం కాకేగా బుక్స్ తిరిగేస్తుంది. మరంత కష్టపడుతున్నావు, వాడి దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నావా? సెక్షన్లే దొరకకుండా డబ్బులు ఎలా తీసుకుంటావు? నీ మట్టి బుర్ర ఇలా వాడే వచ్చే డబ్బులు కూడా రానికుండా నాశనం చేస్తున్నావు. మరీ అంత అన్యాయంగా డబ్బులు తీసుకోకూడదు. నీ డబ్బులేవో ఇచ్చేస్తున్నట్టు అంతగా ఫీల్ అవుతావు ఎందుకు? ఎవరిదైనా డబ్బు డబ్బే కదా. ఛీ, ఇలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేసినందుకు ఆ దేవుణ్ణి తిట్టాలి. నువ్వు తిడితే ఆ దేవుడైనా జడుచుకోవాల్సిందే. డబ్బులు తీసుకోవడం రాదు కానీ ఎదురు మాట్లాడడం మాత్రం బాగా తెలుసు. సర్లే తీసుకుంటాలే. గంటకి చెప్పున్నా నేనే బిల్ వేస్తాను, అది తీసుకెళ్ళడానికి ఇవ్వు చాలు. సరే. ఏమైందండి ఇంకా బండి తీయలేదు? నీ కేసు పని మీదే ఉన్నానయ్యా. ఎన్ని రోజులు పట్టిద్దండి? కోర్టు వ్యవహారం కదా, టైం పడుతుంది. అబ్బా వాడు పక్కన బండి పెట్టక ముందు 5,000 వచ్చాయి, ఇప్పుడు 3,000 వస్తున్నాయండి. ఏ నువ్వు రేట్లు ఏమైనా తగ్గించావా లేదా పానీపూరితో ఇంకో పానీపూరి ఫ్రీ అని ఆఫర్ పెట్టావా? అబ్బా కాదండి, నా దగ్గరికి వచ్చేవాళ్ళు సగం మంది వాడి దగ్గర డైవర్ట్ అయ్యారు. అంటే నువ్వు టేస్ట్ గా చేయట్లేదన్నమాట. ఆ ఏరియాలో నా బండి ఫేమస్ అండి. నీ దగ్గరికి వచ్చే వాళ్ళని వాడి దగ్గరికి డైవర్ట్ చేసుకున్నాడా? అబ్బా అలా చేసినందుకే కదా మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి మరి 5,000 కేసు పెట్టింది. ఆ ఇప్పుడు వచ్చావు రూట్ లోకి. అడ్వాన్స్ ఇచ్చావు కానీ డైలీ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులా? ఇంకేమివ్వాలి? ఇది చదవండి మీకే తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి, లాయర్ దగ్గరికి, పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బుల గురించి ఆలోచించకూడదు. ఎంతంటే అంత కట్టేస్తే మన పని అవుతుంది. మొదటి రోజు నా కేసు వాదించినందుకు 4 గంటలకు 4,000. రెండో రోజు 3 గంటలకు గాను 3,000. మూడో రోజు 2 గంటలకు గాను 2,000. మొత్తం 9,000. ఏంటని అసలు? నీకోసం నీ కేసు కోసం నేను కేటాయించిన సమయం, దానికైన ఫీజు అంత లేదు. నాది చాలా బుడ్డి కేసు, కరెక్ట్ గా గంట కూడా పట్టదాం. 1,000కి మించి 9 పైసా కూడా ఇవ్వను. అలా ఎలా కుదురుతుంది? కుదరాలి. నా దగ్గర మీరు ఎక్కువ ఫీజు తీసుకోవాలని చూస్తే మీ మీద కూడా కోర్టులో కంప్లైంట్ చేస్తాను. మరి మొదటి గంటకు 1000 ఇవ్వడానికి ఒప్పుకున్నావు. గంట కూడా పట్టిన కేసు కదా, గంటకు 1000 సరిపోతుంది అనుకున్నాను. నిన్ను కాదు, నిన్ను అప్ప చెప్పిన పిట్టు అనాలి. నా పని త్వరగా పూర్తి చేయకపోయారో మీ మీద బార్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేస్తా. ఏదో ఇస్తానంటున్నాడు, కేసు అయ్యాక మనందరినీ తీసుకెళ్లి బార్లో పార్టీ ఇస్తాడంట. కాదు, మన మీద కంప్లైంట్ ఇస్తామంటున్నాడు. ఎందుకు? గంటకు 1000 రూపాయలు అడిగినందుకండి. ఒప్పుకునే కదండి అతను వచ్చింది. తన కేసు వాదించడానికి గంట కూడా పట్టదంట, అందుకే ఇవ్వడంట. వామ్ము, అయితే ఈ కేసును తొందరగా వదిలించుకోవాలి. ఎలా? నా దగ్గర దానికో ఐడియా ఉంది. రండి సార్, ఫ్రెష్ పానీపూరి. నేను పానీపూరి కోసం రాలేదు. మరి సమోసా చాటుకు వచ్చారా? కాదు, నీ చాట్ బండి ఇక్కడి నుంచి మార్పించడానికి వచ్చాను. ఏంటి సార్ ఈ రోడ్డు మీదే? కాదు. మరి మీరెలా మార్పిస్తారు? వీటినిచ్చి ఇదేంటి ఇన్ని కాగితాలు ఉన్నాయి? నువ్వెక్కడి నుంచి ఖాళీ చేయాలనే అన్ని క్లాసులు వెతికి మరీ రాశాను. చదవడానికి టైం పడుతుంది, వెయిట్ చేస్తావు ఏంటి? చదవడం వచ్చా? ఎంఏ ఎంఫిల్ ఇక్కడ. సరే చదువు. చదివావా? ఏం చేస్తా మరి? కామ్గా ఖాళీ చేస్తా. మరి నా నోటీసా మజాక? ఎవడైనా పారిపోవాల్సిందే. పోన్లేరా, ఎట్టకేలకు నీ అకౌంట్లో ఓ విజయం పడింది. అన్నయ్, ఇలాంటి విజయాలెన్నో నీ అకౌంట్లోకి వెళ్ళాలి. ఇలాంటివంటే డబ్బులు రానివా? అంటే ఏదో క్లారిటీ లేక ఎలా జరిగింది గానీ ఈసారి ప్రతి కేసు టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్ఫెక్ట్ గా మాట్లాడుకుని డీల్ చేస్తా. బాబు పితాని, మీ గురువు గారు అంత కాకపోయినా నువ్వు కూడా మినిమం గంటకు 5,000 సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ గంగూబాయ్ గారు, అందరూ దీవించారు గాని. ఇలాంటి ఉప్మా కేసు కాకుండా ఏదైనా పెద్ద కేసు కనీసం 1 కోటి రూపాయలు వచ్చేస్తే అప్పుడు చూద్దాం. అయితే ఈ జన్మకి బీటీ నిన్ను మెచ్చుకోలేదు లేరా. రండి రండి రండి. ఏమయ్యా, వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. మరి ఆనందంగా ఉండకుండా అలా ఉన్నావేంటి? నేను వెళ్ళాలి. నిన్ను వెళ్ళమని నోటీస్ ఇచ్చారా? దానికి అన్నయ్య ఇంకో నోటీస్తో సమాధానం ఇస్తే సరిపోతుంది. కాదు. మరేంటి? ఏమిటలా బిగుసిపోయో? మనం పంపించిన నోటీసు వాడెళ్ళి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇచ్చాడు. ఓహో, వాళ్ళు ఖాళీ చేయించారా? కాదు, అదేదో మన ల్యాండ్ అయినట్టు
నోటీస్ ఇప్పించినందుకు బండి ఓనర్ అయిన శ్యామ్లాల్ గారి మీద, నోటీస్ ఇచ్చిన నా మీద జీహెచ్ఎంసీ వాళ్ళు కేసు నమోదు చేశారు. వెనకాల పోలీసులు కూడా వస్తున్నారు.